శాసన మండలిలో ఇలా దుమ్ము రేగిపోయేటువంటి ఆర్గ్యూ జరిగింది. అందులో ముఖ్యంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళలాగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో ఏదైతే బీఫ్ టాల్ కానీ ఫారెన్ టాల్స్ కానీ లేకపోతే మరే ఇతరమైన కల్తీ జరిగింది, పామ్ ఆయిల్లో కానీ మరే ఇతర రసాయనాలు ఉండే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చింది. అందులోనే ఇంకొక మాట చెప్పాడు. ఆవు బలహీనంగా ఉండి సరైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోయినా ఆ పాలను సేకరించి వెన్న చేస్తే ఆ వెన్నలో కూడా ఈ యొక్క ఏదైతే ఈ అవశేషాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రెస్ మీట్లో, మీకు గుర్తుందా? సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా శాసన మండలిలో చెప్పి అపహాస్య పాలయ్యాడు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. దీని మీద ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఇంకొంచెం నోరు మూసుకుంటే మంచిగుంటుంది, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చి పెడతాను. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో S4 వాల్యూ సస్పెక్టెడ్గా పెట్టుకొని దాంట్లో ఏదైతే ఫారెన్ బీఫ్ టాల్స్ కానివ్వండి లేకపోతే మరే ఇతరమైనటువంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి, అలాగే పామ్ ఆయిల్ మరే ఇతరమైనటువంటి కొన్ని కెమికల్స్ని తీసుకొచ్చి నెయ్యిని తయారు చేశారని చెప్పేసి ఇచ్చారు. అది బేస్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేగాని ఆవు సరిగ్గా తినకపోతే, ఆవు సరిగ్గా మేయకపోతే దాని పాలల్లో ఈ అవశేషాలు వస్తాయని ఎక్కడైనా ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో కానీ నోట్లో కానీ పొందపరిస్తే నా ఆర్థిక శాఖ మంత్రికి రాజీనామా చేస్తాను, సవాల్ స్వీకరించే దమ్ముందా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అడగడంతో పాటు ఎక్కడుందో చూపించమని అడగడంతో మనోడు దెబ్బకే పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యాడు. ఏదో పగలదిద్దామని ముందుకు వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకో ముఖ్యమైన మాట, మాకు నెయ్యి మీద గ్యారంటీ, అంటే మేము నాణ్యమైనటువంటి నెయ్యిని వాడాం కాబట్టే వైవి సుబ్బారెడ్డి సిట్టు కాదు సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పేసి సిబిఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి మా వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పాడు. మరి అదే సిబిఐ సిట్టు దర్యాప్తు చేసి 60,65 కేజీల సింథటిక్ గీ వాడారు అని చెప్పినప్పుడు ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్కి చెవుల్లో ఏం పెట్టుకున్నాడు? ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్కి ఎక్కడ మైండ్లో ఎక్కలేదు ఆ విషయం? అంటే నిద్రపోయాడా? 20 కోట్ల లడ్లు తయారు చేసిందంటే అది మేము తయారు చేయలేదు, మా ప్రభుత్వ హయాంలో టెండర్ ఇవ్వలేదు, 2024లో మేము టెండర్ ఇచ్చాము, ఆ తర్వాత మా ప్రభుత్వం ఉందా అధ్యక్ష అని మాట్లాడుతున్నాడు. అంటే నెయ్యి కూటమి ప్రభుత్వ హయాంలో సప్లై అయింది, ఆ నెయ్యికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. మరి సిబిఐ సిట్ ఏమిచ్చింది? 2022 నుంచి 2024 వరకు 60,65 కేజీల నెయ్యి సప్లై చేసిందన్నారు. 22లో ప్రభుత్వం ఎవరుతుంది? ముఖ్యమంత్రి ఎవరు? టీటీడీ చైర్మన్ ఎవడు? బుద్ధి గట్రా ఏం లేదా? అంటే ఆలోచన లేదా? మనం ఏది పెడితే అది అసెంబ్లీలో వాగేస్తే, ఏది పెడితే అది శాసనమండలిలో మాట్లాడితే నిజమైపోతుందా? ఈరోజు మీకు సిగ్గుసరం ఉంటే ఈరోజు మీరు అడిగారు ఎక్కడైనా అసలు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ని పూర్తిగా చదివారా? ఆవు సరిగ్గా మేయకపోతే ఆవు పాలల్లో విషం వచ్చే పని అయితే ఈ రకంగా అయితే చాలా చోట్ల కూడా ఒక్కొక్క చోట ఆవు విష పదార్థాలను తిని పాలిచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటి ద్వారా పాలల్లో వచ్చిన సందర్భాలు లేవు. అవన్నీ కూడా ఆవుకు ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ఉంది. ఆవుకే కాదు, పాలనిచ్చేటువంటి క్షీరదాలలో ఎవ్వరికీ కూడా ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి జీర్ణక్రియ ప్రక్రియ అంతటితో అయిపోతుంది తప్పనిచ్చి ఆ యొక్క అవశేషాలు పాలల్లో వచ్చేటువంటి అవశేషాలు లేవు. ఇది వాస్తవ విషయం. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడు, 1 ఆవు 2 ఆవులో బలహీనపడితే, కానీ పాలు మొత్తం ఎన్ని పాలండి? ట్యాంకర్ నెయ్యి కావాలంటే ఎన్ని పాలను తీయాలి? అంటే అందులో ఎన్ని ఆవులు బలహీనపడ్డాయి? ఇవన్నీ ఎందుకయ్యా చంద్రశేఖర్? చేసిన తప్పుని ఒప్పుకొని లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకోండి. చేసిన తప్పుని ఒప్పుకొని శాసన మండలిలో చెంపదెబ్బలేసుకొని తప్పు అయిపోయిందని చెప్తే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపేక్షిస్తారు. ఇంకా ఈ చెత్త వాగుడు, ఈ తండ వాగుడే వాగుతుంటే రానున్న రోజులు ప్రజలు మిమ్మల్ని బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. నేను అడుగుతున్నా, ట్యాంకర్ నెయ్యిలో ఎన్ని ఆవులు బలహీనపడి ఎన్ని ఆవులు మేత సరిగ్గా తీసుకోలేదని మీరు డిసైడ్ చేస్తారు? సిగ్గుందా కనీసం ఇలాంటి మాటలు మాట్లాడటానికి? మీకు సిబిఐ సిట్టే 20 కోట్ల లడ్లను తయారు చేసి ప్రజల నోట తినిపించారు అన్నా కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి ఇంకా ప్రస్తావిస్తున్నారు. అంటే మీరు కోరుకున్న సిట్టే
మీరు అసలు యాక్చువల్లీగా ఆంధ్రప్రదేశ్ సిట్టు కానీ దర్యాప్తు చేస్తే మిమ్మల్ని అధపాతాళానికి నాశనం అయిపోతారని భయపడిపోయి మీరు సిబిఐ సిట్టు కావాలన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకి సిబిఐ కావాలన్నారు. ఏం చేశారు తర్వాత? 3 ఏళ్ళు మీ ప్రభుత్వంలో 5 ఏళ్ళలో దాన్ని ఎక్కడికి రానివ్వకుండా చేశారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐ ప్లస్ సిట్టు 2 కలిసి రావడంతో ఈరోజు మీ ఆటలు కట్టాయి. ఈరోజు ఏకసభ్య కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ 45 రోజుల తుది నివేదికను మళ్ళీ రెడీ చేయాలని వచ్చింది. అదే జరిగితే మీ బతుకులు బస్టాండ్ అవుతాయి, మీ బతుకులు నాశనమై రోడ్డును పడతాయి. మీరు చేసిన తప్పు వెంకటేశ్వర స్వామి భక్తులు మిమ్మల్ని క్షమించరు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాపూర్ డైరీకి దోచిపెట్టడానికి 325 రూపాయలకు నెయ్యి రాదు అని భ్రమ పెట్టి 650 రూపాయలకి ఇందాపూర్ డైరీకి నెయ్యి దోచిపెట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందాపూర్ డైరీ రోజుకి 5 మిలియన్ల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది. నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చిన బోలేబాబా డైరీ ఆర్గానిక్ మిల్క్ డైరీ ఎన్ని లీటర్ల పాలని ప్రొక్యూర్మెంట్ చేస్తుందో మీ దగ్గర డేటా ఉంటే బయటపెట్టండి, మీ దగ్గర దమ్ముంటే బయటపెట్టండి. అంటే నెలకి ఎన్ని కోట్లండి? దాదాపుగా 15 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తిని ఇందాపూర్ డైరీ దాని యొక్క కెపాసిటీ ఉన్న డైరీ. కానీ మీరు చేసుకున్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ కానీ ఏఆర్ డైరీ కానీ ఈ డైరీలలో పాల ఉత్పత్తి ఉందా? ఎంత సామర్థ్యం ఉంది? ఆ డైరీల కెపాసిటీ ఎంత? మీకు చేతనైతే మీకు డేటా ఉంటే మీ కళ్ళ ముందు పెట్టండి, లేదు వెబ్సైట్స్లో ఉంటే డ్రా చేసి పెట్టండి. ఇందాక మాట్లాడుతున్నారు వైష్ణవి డైరీ మీద సంఘం వాళ్ళ బొమ్మ ఉందని. అరే డైరీలు టైప్మెంట్ పెట్టుకుంటారా? అవి సహజంగా జరిగేటువంటి విషయాలే. అంత మాత్రం చేత ఆ వైష్ణవి డైరీ చేసినటువంటి కుంభకోణాలకి సంఘానికి సంబంధం ఏముంది? బుర్రకాయ తలకాయలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇందాపూర్ డైరీకి మీరు ఇందాపూర్ డైరీని సాగ్గా చూపించి మీ చేతకానితనాన్ని, మీ అవినీతి కంపుని కప్పెట్టాలని చూస్తున్నారా? ఈరోజు నేను అడుగుతున్నా, ఇందాపూర్ డైరీ అనేది మీకు చేతనైతే ఈ ఎమ్మెల్సీలు, చదువులేని ఎమ్మెల్సీలు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బస్సు వేసి ఇందాపూర్ డైరీలో ఒకరోజు స్టేయింగ్ చేసేటువంటి ఫెసిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. అంతేకాకుండా ఇందాపూర్ డైరీ ఎవరెవరికి మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో కూడా విత్ ప్రూఫ్తో సహా ఉండాలంటే ఒక 2 రోజులు 3 రోజులు అవసరమైతే మన శాసన మండలిలో ఉన్నటువంటి వైసీపీ చదువులేని దంసప్ గాళ్ళందరినీ కూడా ఒక 2-3 రోజులు అక్కడ ఉండేటట్టు స్టే ఏర్పాటు చేస్తే అప్పుడు ఇందాపూర్ డైరీ ఏందో, బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఏందో, దాని కెపాసిటీ ఏందో, దీని కథ ఏందో కూడా అర్థమైపోయింది. నేను అడిగేది ఏంటంటే ఒకటే మాట, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇందాపూర్ డైరీ సామర్థ్యం ఎంత? ఇందాపూర్ డైరీ టర్నోవర్ ఎంత? ఇందాపూర్ వార్షిక టర్నోవర్ 10,000 కోట్లు, హెరిటేజ్ వార్షిక టర్నోవరు 4,000 కోట్లు. దీన్ని తీసుకుపోయి ఇందాపూర్ డైరీలోకి బినామీ అని చెప్తారా? సిగ్గు లేదా మీకు? 50 లక్షల లీటర్ల ఇందాపూర్ డైరీకి ఎక్కడ రోజుకి 17 లక్షల పాల ఉత్పత్తి చేసే హెరిటేజ్ సంస్థని దాని బినామీ సంస్థ అని చెప్పడానికి మీకు బుద్ధి జ్ఞానం అన్నా ఉండాలి. అసలు మీకు నిజంగా చదువు ఉందో కూడా లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు నేను అడుగుతున్నాను, దమ్ము ఉంటే చంద్రశేఖర్ పెద్ద చదువుకున్న దానిలాగా మాట్లాడుతున్నావు కదా, చల్ పద ఇందాపూర్ డైరీకి పదం పద. నీకు చేతనైతే నేను చెప్తున్నా, దమ్ముంటే ఇందాపూర్ డైరీకి పోదాం పద. ఇందాపూర్ డైరీలో రోజుకి ఎన్ని లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. బోలేబాబా ఆర్గానిక్ డైరీకి కూడా పోదాం పద. వాళ్ళ దగ్గర ఎన్ని లక్షల లీటర్లు ఉందో చూద్దాం. దాన్ని బట్టే అర్థమైద్ది ఈ బోలేబాబా ఏ బోలేబాబా నడిపించాడో, ఏ జగన్ బాబా నడిపించాడో, ఏ ఆలీబాబా దొంగ నడిపించాడో అందరికి అర్థమైద్ది. ఊరికే మీడియా ముందుకొచ్చి ఆవు సరిగ్గా మేయలేదు, పాలు సరిగ్గా ఇవ్వలేదు, అందులో ఈ ఫ్యాట్లు కలిసాయని చెప్పడానికి ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లలే. మీరు చేసింది తప్పు అని ఒప్పుకొని శాసన మండలిలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబితే కనీసం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారే కానీ ఇంకా ఈ హెరిటేజ్కి, ఇందాపూర్కి రంకులు బొంకులు ఎత్తుక్కుంటే దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏం లేదు.